Hello my dear friends, welcome to IC, welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 29th డిసెంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసైన్మెంట్, వొకాబులరీ, ఎడిటోరియల్ అండ్ రివిజన్. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ విత్ అసైన్మెంట్ ఆఫ్ ద డే. అసైన్మెంట్ ఆఫ్ ద డేతో మన సెషన్ని మొదలు పెడదాం. సో నిన్న మనం ఒక క్వశ్చన్ని అడగడం జరిగింది, దాన్ని ఒకసారి దాని సొల్యూషన్ చూద్దాం. సో వాట్ వాజ్ దట్? Yeah, let's have a glance. Look at them. Right. Chodu. Evantunama? The former Congress chief Rahul Gandhi added justice in the theme of unity and love as the party on Wednesday announced the Bharat Nyaya Yatra from Manipur and Mumbai as follow-up to the Bharat Jodo Yatra. Kada? So, indulo manaki former Congress chief. Former lento mandi untaru kada. Particular ga the farmer అని అనొచ్చా అన్నదే క్వశ్చన్ ఇప్పుడు. సో దా ఫార్మర్ అనడానికి లేదు, ఎందుకంటే ఫార్మర్ అంటే మాజీ కదా. సో అందులో స్పెసిఫిక్గా ఆయన ఒక్కడే ఉంటాడా? చాలామంది ఉంటారు కదా. సో ద ఫార్మర్ కాంగ్రెస్ చీఫ్ అనొచ్చా అన్నది, సో దట్ ఈస్ రాంగ్. ఫార్మర్ చీఫ్ అంటే సరిపోతుంది. ఓకే, ఫార్మర్ కాంగ్రెస్ చీఫ్ అంటే సరిపోతుంది. ఓకే, దా ఫార్మర్ దా లెటర్ అప్పుడు వాడతాం. ఎప్పుడు వాడతాం దా ఫార్మర్ దా లెటర్? ఆల్రెడీ రెండు ఎంటిటీస్ గురించి మాట్లాడినప్పుడు, సో ఫస్ట్ దాని గురించి మీరు స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేయాలన్నప్పుడు ద ఫార్మర్ అని, స్పెసిఫిక్గా రెండో దాని గురించి మాట్లాడేటప్పుడు దాన్ని స్పెసిఫై చేయాలనుకుంటే దా లేటర్ అని అప్పుడు వాడతాం. సో ఫార్మర్ కాంగ్రెస్, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యాడెడ్ జస్టిస్. ఓకే, యాడెడ్ తర్వాత ఏం రావాలి? టు. యాడెడ్ టు సంథింగ్. యూ యాడ్ జస్టిస్ టు ద థీమ్ ఆఫ్ యూనిటీ అండ్ లవ్ as the party on Wednesday announced the Bharat Nyaya Yatra from Manipur to Mumbai. From Manipur to Mumbai. And then as follow-up to the Bharat Jodo Yatra. The vachindi kada, Bharat Jodo Yatra, unique, so it is correct. Okay. Malli the Bharat Nyaya Yatra, the correct. Nyaya ante justice kada? Yeah, saripindi. సో యూనిటీ అండ్ లవ్, క్లియర్. సో అవి మనకి చేంజెస్. ఫార్మర్ కాంగ్రెస్ చీఫ్, ప్రిపోజిషనల్ ఎర్రర్, అండ్ మళ్ళీ మణిపూర్ టు ముంబై, క్లియర్. ఫ్రమ్ టు కదా, ఫ్రమ్తో టు వాడతాం, బిట్వీన్తో ఎండ్ వాడతాం, ఈదర్ ఆర్ ఈదర్ నాన్. సో ఇవన్నీ కాంబినేషన్స్ కదా, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం, రైట్. సో ఫ్రమ్ టు, క్లియర్. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ రివిజన్ వొకాబులరీ. సో ఈ 6 వర్డ్స్ కూడా నిన్న మనం we have already come across the editorial చదివేటప్పుడు, సో we have come across these words. దీన్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండిస్క్రిమినేట్ ఈజ్ యాడ్జెక్టివ్. విచక్షణారహితంగా, ఇండిస్క్రిమినేట్లీ అనే ఒక యాడ్వర్బ్ వచ్చింది. ఇండిస్క్రిమినేట్ ఈజ్ యాడ్జెక్టివ్. ఓకే, సో ఇండిస్క్రిమినేట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి? సో ఒక స్పెసిఫిక్ ఎయిమ్ లేకుండా, విచక్షణారహితంగా అంటాం కదా. సో ఎక్కడ కూడా పర్టికులర్ ఇది చేయాలి అనే ఒక ఎయిమ్ లేకుండా మన ఇష్టానుసారం చేయడం, ఎయిమ్లెస్, దట్ ఈస్ సి. ఓకే, తర్వాత బ్లోని వర్బ్గా వాడచ్చు, నౌన్గా వాడచ్చు. నిన్న కాంటెక్స్లో మనం నౌన్గా నేర్చుకున్నాం. సో ఇట్ కేమ్ యాజ్ ఎ డెత్ బ్లో అంటారు. ఇట్ కేమ్ యాజ్ ఎ బ్లో అంటే ఒక దెబ్బ, ఎదురు దెబ్బ అంటాం కదా, దట్ ఈస్ బ్లో. ఒక దెబ్బ అంటే ఒక స్ట్రోక్ అనొచ్చా? స్ట్రోక్. స్టేట్మెంట్ ఏ. ఓకే, స్ట్రోక్ అని చెప్పచ్చు. యూ కెన్ కాల్ ఇట్ హిట్ ఆర్ స్లాప్. స్ట్రోక్, హిట్, స్లాప్. సో ఆల్ దీస్ ఆర్ సిమిలర్ వర్డ్స్ కదా. తర్వాత డీటైన్ అమ్మా. డీటైన్ అంటే ఏంటమ్మా అనుకున్నాం కదా. సో రిస్ట్రిక్ట్ ద మూమెంట్ ఆఫ్ ద పీపుల్. సో ఎవరినైనా మీరు నిర్బంధించడం, సో వారిని ఒక ఏరియాకి రిస్ట్రిక్ట్ చేయడం, వారు అక్కడి నుంచి వారి మూమెంట్ని క్లిష్టతరం అయ్యేలాగా చేయడం, దట్ ఈస్ డీటైన్. అంటే మనం ఏం చెప్పచ్చు? కన్ఫైన్ ఆర్ అరెస్ట్. ఓకే, సో దట్ ఈజ్ యువర్ confine or arrest, or you can say restrain అనొచ్చు, restrain, or you can say restrict. So restrict is also correct, right? E will be your correct answer. తర్వాత indictment, ఇది noun అమ్మా. What do you mean by indictment? Indictment అంటే ఎప్పుడు వాడతాం? సో accusation. సో మన మీద ఒక ఆరోపణ, ఓకే, accusation, or you can say charge, or you can say what do you call? Accusation, charge, or you can also say allegation. Okay, accusation, charge, allegation, ఇవన్నీ కూడా similar words అమ్మా. Okay, all these words mean the same. F will be the correct answer.
నెక్స్ట్ అంబుష్. అంబుష్ కూడా ఏంటి? సడన్గా అటాక్. ఓకే, సమ్ సడన్ అటాక్ని ఉద్దేశించి మనం అంబుష్ అంటాం. సో వితౌట్ ప్రయర్ నోటీస్ ఇఫ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ సడన్లీ, దట్ సడన్ అటాక్ ఈస్ కాల్డ్ అంబుష్. సో యూ కెన్ కాల్ ట్రాప్. సో వాళ్ళు ప్లాన్డ్గానే చేస్తారు, మనకు మాత్రం అది అన్ప్లాన్డ్. సో అన్రివీల్డ్, దట్ ఈస్ కాల్డ్ షాక్, షాకింగ్ అటాక్ కదా. సో మనం ఎలా అనొచ్చు? బుష్వాక్ అనొచ్చు, ఎస్ఐల్ అనొచ్చు. బుష్వాక్, ఎస్ఐల్ అంటే అటాక్, అసాల్ట్, ఎస్ఐల్. ఓకే, హీనస్ క్రైమ్స్. హీనస్ యాడ్జెక్టివ్ నెగిటివ్ కాంటెక్స్లో వాడతాం. సో హీనస్ అంటే చాలా క్రూయల్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, వెరీ క్రూయల్. సో క్రూయల్కి దగ్గరగా ఉండే వర్డ్ చూడండి, మనకి యాడ్జెక్టివ్ కావాలి. ఓకే, సో యాడ్జెక్టివ్ అంటే మనకి హారెండస్ ఉంది చూసారా? హారెండస్ అంటే ఏంటమ్మా? అట్రాషియస్ ఆర్ అబోరెంట్. అట్రాషియస్ నెగిటివ్ కదా, అట్రాషియస్, అబోరెంట్, ఇవన్నీ యాడ్జెక్టివ్స్. అబోమినబుల్, జుగుప్సాకరమైన. డి హారెండస్, ఇవన్నీ కూడా సేమ్. అట్రాషియస్, అబోరెంట్, అబోమినబుల్ అనొచ్చు, అబోరెంట్ అనొచ్చు, ఫ్లాగ్రెంట్ అనొచ్చు, అట్రాషియస్, ఇవన్నీ కూడా సేమ్. సో దీస్ ఆర్ ద వర్డ్స్ రిలేటెడ్ టు యువర్ రివిజన్ వొకాబులరీ. ఓకే, సో వాటిని ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. సో ఇది ఇచ్చినటువంటి ఎడిటోరియల్ యొక్క హెడ్డింగ్ ఏంటమ్మా? టైటిల్ డిస్పేర్ ఇన్ డిస్ట్రెస్ అన్నాడు. రెండు కూడా నెగటివ్ వర్డ్సే. డిస్పేర్ అంటున్నాడు, డిస్ట్రెస్ అంటున్నాడు. ఓకే, డిస్ అన్నది మనకి నెగటివ్ ప్రిఫిక్స్, డిఈ ఇది కూడా నెగటివ్ వర్డ్. అయితే డిస్పేర్ అంటే ఏంటమ్మా? బేసిక్గా హోప్లెస్నెస్ అంటాం. అంటే మనకి ఎటువంటి ఆశ, ఎటువంటి కోరిక. ఓకే, నిరాశ అంటాం కదా, దట్ ఈజ్ యువర్ డిస్పేర్. డిస్పేర్ అంటే నిరాశ. మరి వాట్ ఈజ్ డిస్ట్రెస్? డిస్ట్రెస్ అంటే తీవ్రమైనటువంటి బాధ కదా. సో బాధనే మనం డిస్ట్రెస్ అంటాం. సో తీవ్రమైన బాధలో నిరాశ ఉంది అని చెప్తున్నాడు. డిస్పైర్ ఇన్ డిస్ట్రెస్ అంటే బాధలో నిరాశ ఉంది అంటే రెండు కూడా మనకి నెగిటివ్ కాంటెక్స్లో వాడాడు. ద ఫార్మింగ్ క్రైసిస్ ఈస్ ఫోర్సింగ్ యూత్స్ టు టేక్ ఇల్లీగల్ మైగ్రేషన్. ఓకే, వ్యవసాయానికి సంబంధించినటువంటి సంక్షోభం, ఫార్మింగ్ క్రైసిస్ అంటున్నాడు. సో అది దేనికి దారి తీస్తుందంట? ఈజ్ ఫోర్సింగ్. సో యూత్, మనకున్నటువంటి యువతని ఫోర్స్ చేస్తుందంట ఆ సంక్షోభం. దేనివైపు ఫోర్స్ చేస్తుంది? టు టేక్ టు ఇల్లీగల్ మైగ్రేషన్. ఓకే, సో మైగ్రేషన్ అంటే మీకు తెలిసిందే కదా. సో వలస ప్రయత్నాలు, అది వ్యవసాయ సంక్షోభంతో యువత అక్రమ వలసలకు బలవుతుంది. ఓకే, ఇల్లీగల్ మైగ్రేషన్ వైపు తరలి వెళ్ళాల్సి వస్తుంది అన్నట్టుగా మనకి ఇక్కడ సబ్ హెడ్డింగ్ చెప్పడం జరిగింది. సో ఫార్మింగ్ క్రైసిస్ అనేది ఎక్కడ మనకి కనిపిస్తుంది, దానివల్ల యూత్ ఎట్లా ఫోర్స్ అవుతున్నాయి. ఐ మీన్ ఇల్లీగల్ మైగ్రేషన్ అంటే వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి వాళ్ళు వేరే దేశానికి వెళ్ళిపోతున్నారు. సో అభివృద్ధి చెందిన దేశాల వైపు వెళ్తున్నారు అన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఒకసారి దాని కథా కమిషన్ ఏంటో చూద్దాం. సో ఇన్ ఎ వరల్డ్, సో ఒకసారి దీన్ని లెట్ మీ పుట్ దిస్ ఇంటూ రైట్. In a world where the movement of labor is curtailed and restricted, it is no surprise that people affected by distress in their homeland seek opportunities in the developed world despite the enormous risks during their journeys. In a world where the movement of labor is curtailed, curtailed అంటే ఏంటమ్మా? curtailed అంటే restrict అంటే ఆపేయడం. ఓకే, restrict the movement. curtailed అన్నా restrict అన్నా ఆల్మోస్ట్ ఒకలాంటివే. ఓకే, ended, ఓకే, ఫ్రీడమ్ని రిస్ట్రిక్ట్ చేయడం. ఓకే, మూమెంట్ ఆఫ్ లేబర్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నటువంటి తరుణంలో ఇట్ ఈస్ నో సర్ప్రైజ్ దట్ పీపుల్ ఎఫెక్టెడ్ బై డిస్ట్రెస్. సో దానివల్ల ఏమవుతుంది? ఎటువంటి ఆశ్చర్యానికి గురవలసినటువంటి పని లేదు. ఏంటది? పీపుల్ ఖచ్చితంగా నిరాశతో కూరుకుపోయి ఉంటారు, డిస్ట్రెస్, బాధలో ఉంటారు. ఇన్ దేర్ హోమ్ ల్యాండ్, సో వాళ్ళ సొంత నివాస స్థలాల్లో వాళ్ళు చాలా బాధతో ఉండుంటారు. Because they seek opportunities in the developed world despite the enormous risks during their journeys. వాళ్ళు చేయాల్సిన ప్రయాణంలో విపరీతమైనటువంటి రిస్క్ ఉన్నప్పటికీ వాళ్ళైతే అవకాశాల కోసం అభివృద్ధి చెందిన దేశాల వైపు
చూస్తుంటారు. అక్కడ ఏమైనా అవకాశాలు దొరికితే మన ఉపాధి కోసం, మన బెటర్ లైఫ్ స్టైల్ కోసం వాళ్ళు, సో దే ఆల్వేస్ సీక్ ఆపర్చునిటీస్. ఓకే, వాళ్ళకి అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. అయితే వాళ్ళకి తెలుసు ఆ జర్నీలో చాలా రిస్క్ ఉంటుందని, బట్ స్టిల్ దే ఆర్ seeking the opportunities. The recent episode of the forced return of 303 Indians who were detained at a French airport is suspected to be another such instance or worse trafficking. అయితే ఇప్పుడు ఏ నేపథ్యంలో ఈ రెండు సెంటెన్సెస్ మాట్లాడుతున్నాయంటే రీసెంట్గా జరిగినటువంటి ఒక ఉదంతం. ఏంటా ఉదంతం అమ్మా? ఫోర్స్డ్ రిటర్న్. ఓకే, ఫోర్స్ఫుల్గా ఒక 303 ఇండియన్స్ని ఏం చేశారమ్మా? ఫ్రెంచ్ ఎయిర్పోర్ట్లో నిర్బంధించారు, డీటైన్ చేశారంటే మనం అనుకున్నాం కదా, వాళ్ళ మూవ్మెంట్ని రెస్ట్రిక్ట్ చేశారు, వాళ్ళని కదలనివ్వకుండా ఎక్కడ వారిని అక్కడే ఉంచేయడాన్ని యూ కాల్ ఇట్ as డీటైన్. సో వారిని నిర్బంధించారంట ఫ్రెంచ్ ఎయిర్పోర్ట్లో 303 ఇండియన్స్ని. ఓకే, ఫోర్స్డ్ రిటర్న్ అంటే వాళ్ళని ఫోర్స్ఫుల్గా తిరిగి పంపించేయండి అందుకు. ఈ సస్పెక్టెడ్ టు, సో అది ఎలా మనకు కనిపిస్తుందంట? ఎనదర్ సచ్ ఇన్స్టెన్స్, అటువంటి ఒక సంఘటనలానే ఇప్పుడు మనకి కనిపిస్తుంది. ఆర్ వర్స్ ట్రాఫికింగ్. ట్రాఫికింగ్ అంటే ఏంటమ్మా? అక్రమ రవాణా. అక్రమ రవాణాన్ని మనం ట్రాఫికింగ్ అంటాం. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనుషుల్ని తరలించడం. ఓకే, ట్రాఫికింగ్. అలానే డ్రగ్ ట్రాఫికింగ్ అని కూడా అంటారు. సో అక్కడ డ్రగ్స్ని అక్రమంగా తరలిస్తుంటారు. సో అబౌట్ 20 ఆఫ్ దెమ్ సాట్ అసైలమ్ ఇన్ ఫ్రాన్స్. సో 20 మంది ఆశ్రయాన్ని కోరుకున్నారు ఫ్రాన్స్లో. వైల్ ద రెస్ట్ రిటర్న్ టు ముంబై ఆన్ ట్యూస్డే కల్లా మిగతా వాళ్ళు ఆ 303 ఇండియన్స్లో 20 మంది మాత్రం ఆశ్రయాన్ని కోరుకున్నారు ఫ్రాన్స్లో, ఎందుకంటే ఫ్రెంచ్ ఎయిర్పోర్ట్లో కదా వాళ్ళని డిటైన్ చేశారు. సో మిగతా వాళ్ళు ముంబై చేరుకున్నారు ట్యూస్డే. హౌఎవర్, ఇట్ ఈస్ వెల్ నోన్ నౌ దట్ అన్ అలార్మింగ్ నెంబర్ ఆఫ్ ఇండియన్స్, nearly 105 times the number in the previous year, attempted to enter the US between October 2022 and September this year, according to the US Customs and Border Protection data. So US Customs and Border Protection data వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమని చెప్తున్నాడమ్మా? ఫ్యాక్ట్ 1,00,000 మందికి పైగా. ఓకే, అలార్మింగ్ నెంబర్ ఆఫ్ ఇండియన్స్ అంటే చాలా షాకింగ్ అనే మీనింగ్ వస్తుంది. అలార్మింగ్ నెంబర్ అంటే కొంచెం భయపెట్టేటట్టు ఉన్నటువంటి ఒక నిజాన్ని మనం అలార్మింగ్ నెంబర్ అంటాం. సో మనందరం అప్రమత్తం అయ్యేటట్టు. ఓకే, అలార్మింగ్. నియర్లీ 105 times ద నెంబర్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. అంటే 20,000 కాస్త 1,00,000 అయింది అన్నట్టుగా. 5 times అంటున్నాడంటే ఏంటి? సో 20,000 5 times చేయండి, 1,00,000 అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 5 times అయిందంట ఆ 1,00,000. అంటే అంతకుముందు 20,000 ఉన్నట్టు. అటెంప్టెడ్ టు ఎంటర్ ద యుఎస్ లోపలికి ఎంటర్ అవడానికి అంతమంది అటెంప్ట్ చేశారంట. అది కూడా టైం పీరియడ్ ఎంత? అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ ఈ ఇయర్లోనే. సో అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు 2023. సో ఈ 11 months పీరియడ్లో 1,00,000 మంది అటెంప్ట్ చేశారంట. సో అది యుఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ డేటా ప్రకారం రివీల్ అవుతున్నటువంటి ఫిగర్స్. More than half these attempts were through the heavily guarded Mexican border, with the rest being attempts to use the sparsely manned Canadian border. So రెండు బార్డర్స్ అయితే ఏ మార్గాలు ఎంచుకుంటున్నారంట ఇలా యుఎస్ లోపలికి ఎంటర్ అవ్వడానికి? ఒకటి బాగా హెవీగా ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి మెక్సికన్ బార్డర్. సో అక్కడ కొంచెం ఎక్కువ మంది బలగాల్ని మోహరించి వాళ్ళని అక్కడ బాగా సేఫ్టీ ఆర్ గార్డ్ అంటే ప్రొటెక్షన్ చాలా హెవీగా ఉంటుంది. అలానే ఈ కెనడియన్ బార్డర్ ఇక్కడ మాత్రం అంత గొప్పగా ఏమి ఉండదు దాంతో పోల్చుకుంటే. ఓకే, అక్కడ అంత హెవీగా ఉండదు. మెక్సికన్ బార్డర్ అంతా హెవీగా అయితే కెనడియన్ బార్డర్ ఉండదు. స్పేర్స్లీ మ్యాన్డ్ అంటే చాలా తక్కువ మంది స్టాఫ్తో. మ్యాన్డ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎంతమంది అయితే దానికి ప్రొటెక్షన్గా ఉంటారో ఆ స్టాఫ్ని ఎవరైతే రిక్రూట్ చేసుకుని అక్కడ పెట్టుకుంటారో సో అక్కడ మ్యాన్డ్ అంటాం. సో అంతమంది సిబ్బంది అనే మీనింగ్ వస్తుంది. స్పేర్స్లీ అంటే వెరీ థిన్, వెరీ లెస్ అనే మీనింగ్ వస్తుంది. The rise of Indians risking the rather treacherous route to enter the US through the Mexico came to light when a 6-year-old girl from Punjab was found dead in the Arizona desert in June 2019. Rise of Indians risking the rather treacherous route. Treacherous route అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? ట్రెచరీ అంటే ఏంటమ్మా? మోసం కదా. సో ట్రెచరస్ అన్నది మనకి ఎలా వాడాడు అంటే యాడ్జెక్టివ్గా వాడాడు. ట్రెచరీ అన్నది నౌను, ట్రెచరస్ అన్నది యాడ్జెక్టివ్.
ఓకే, సో డిసెప్షన్ ఆర్ బెట్రయల్, దట్ ఈస్ కాల్డ్ ట్రెచరస్. ఎవరైనా చీట్ చేయడం అనే మీనింగ్లో ట్రెచరస్ అనే పదం వాడతాం. సో ట్రెచరస్ రూట్ టు ఎంటర్ ద యుఎస్ త్రూ మెక్సికో. అయితే మెక్సికో గుండా ఒక ట్రెచరస్ రూట్ అంటే ఏంటమ్మా, అందరినీ చీట్ చేసి వెళ్ళడం, ఒక రూట్ని ఏర్పాటు చేసుకోవడం, దాన్ని ట్రెచరస్ రూట్ అంటారు. యూఎస్ని ఎంటర్ అవ్వడానికి త్రూ మెక్సికో. అది వెలుగులోకి వచ్చింది. కేమ్ టు లైట్ అంటే వెలుగులోకి వచ్చిందంట. ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంట? వెన్ ఏ 6-year-old గర్ల్, 6 ఏళ్ల పాప, పంజాబ్కి చెందినటువంటి 6 ఏళ్ల పాప, వాస్ ఫౌండ్ డెడ్, ఆమె మరణించింది. ఆమె మృతదేహం దొరికిందంట అరిజోనా డెజర్ట్, జూన్ 2019లో దొరకడంతో అప్పుడు తెలిసింది ఇట్లా ఒక ట్రెచరస్ రూట్ ద్వారా యూఎస్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఈ మెక్సికో బార్డర్ ద్వారా అని వాళ్ళకి అర్థమైంది. దిస్ వాజ్ అబౌట్ 9 months బిఫోర్ COVID-19 పాండమిక్, which led the Trump administration to invoke the rarely used Title 42 of the US Code that deals with public health, empowering border agencies to turn away asylum seekers even without a hearing. అయితే కోవిడ్ పాండమిక్ వచ్చే 9 మాసాల ముందు ఈ సంఘటన జరగడం జరిగింది. ఏదమ్మా, అక్కడ ఒక అమ్మాయి చనిపోవడం అన్నది, ఓకే, అరిజోనా డెజర్ట్లో. సో ఆ 9 months బిఫోర్ జరగడం వల్ల ఏమైందంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, అప్పటికి ట్రంప్ ఉన్నారు ప్రెసిడెంట్గా, సో అతని అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే ఈ టైటిల్ 42 అనే ఒక కోడ్ని అమలు చేసింది. ఇన్వోక్ అంటే ఏంటమ్మా, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఓకే, సో టు ఇన్వోక్, రివోక్ అంటే ఏంటి, క్యాన్సిల్ చేయడం, రద్దు చేయడం. ఇన్వోక్ అంటే దాన్ని అమలు చేయడం. సో చాలా తక్కువగా వాడే టైటిల్ 42ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. యుఎస్ కోడ్కి సంబంధించినటువంటి టైటిల్ 42 అది చాలా అరుదుగా వాడే నిబంధన అనమాట. అయితే అది దేంతో డీల్ చేస్తుందంట, పబ్లిక్ హెల్త్, ఎంపవరింగ్ బార్డర్ ఏజెన్సీస్ టు టర్న్ అవే అసైలం. సో ఎవరైతే ఆశ్రయాన్ని కోరుకుంటారో వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశ్రయాన్ని కలిగించకుండా, ఓకే, బార్డర్ ఏజెన్సీని ఎంపవర్ చేసేటువంటి చట్టం లాంటి అది టైటిల్ 42. సో ఏ విధంగా వితౌట్ ఏ హియరింగ్, సో ఎక్కడ కూడా వినడానికి అవకాశం ఇవ్వకుండా, కంప్లీట్గా వారిని అలౌ చేయకుండా, వారికి ఆశ్రయాన్ని కల్పించకుండా ఎంపవర్ చేసేటువంటి టైటిల్ అది టైటిల్ 42 బార్డర్ ఏజెన్సీస్కి. ఆఫ్టర్ ద COVID-19 years and since the Biden administration came to power, such migration attempts began to steadily rise again. మళ్ళీ COVID-19 అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత COVID-19 వల్ల ఎలానో మూవ్మెంట్ అనేది రిస్ట్రిక్ట్ అయింది. సో అప్పుడు అట్లానో మూవ్మెంట్ అనేది పాసిబుల్ కాలేదు. తర్వాత మళ్ళీ బైడెన్ ప్రభుత్వం వచ్చింది, ట్రంప్ పని అయిపోయింది కదా. సో నెక్స్ట్ బైడెన్ వచ్చారు. సో అప్పుడు వచ్చిన తర్వాత ఏమైందంటే మైగ్రేషన్ అటెంప్ట్స్ అనేవి మళ్ళీ మెల్లమెల్లగా పెరిగిందంట. స్టడీలీ రైజ్ అగైన్, స్టడీ రేట్లో పెరగడం అయితే జరిగింది. మైగ్రేషన్ అంటే తెలుసు కదా, సో వలసలు, దట్ ఇండియన్స్ ఆర్ విల్లింగ్ టు టేక్ రిస్క్స్ అండ్ బేర్ ఎనార్మస్ డిఫికల్టీస్ ఓన్లీ టు బికమ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇన్ ద యుఎస్ సజెస్ట్ దట్ దే ఆర్ డూయింగ్ సో ఈదర్ ఇన్ డెస్పరేషన్ ఆర్ ఆర్ బీయింగ్ మిస్లెడ్. అయితే ఇండియన్స్ ఏంటి ఇంత రిస్క్ని తీసుకోవడానికి, ఇంత కష్టాల్ని బేర్ చేయడానికి, ఇంత రిస్క్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్గా పిలువబడుతున్నారు యుఎస్లో. ఓకే, మీరు ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఇమిగ్రెంట్స్ అని పిలుస్తున్నారు. సో మరి అలాంటి పేరు ఎందుకు తెచ్చుకోవడం? మేబీ బహుశా వాళ్ళు ఇది ఎందుకు చేస్తున్నారంటే నిరాశతో అయినా చేస్తున్నారు. డెస్పరేషన్ అంటే కంప్లీట్గా నిరాశతో కూరుకుపోవడం, లేదంటే ఎవరైనా వారిని మిస్గైడ్ చేయడం వల్ల. మిస్లీడ్ అంటే ఏంటమ్మా, సో వారిని తప్పుదోవ పట్టించడం, దట్ ఈస్ కాల్డ్ మిస్లెడ్. ఏదర్ వాళ్ళని ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారు, లేదంటే వాళ్ళు బాగా నిరాశతో ఇటువంటి పనులకి పూనుకుంటున్నారు అన్నట్టుగా మనకి అర్థమవుతుంది అని చెప్తున్నాడు. సో ద ఇండియన్స్ ఆర్ విల్లింగ్ టు టేక్ రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధపడుతున్నారు. ఎనార్మస్ డిఫికల్టీస్, చాలా కష్టాలను ఎదుర్కోవడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు. కాకపోతే అలా చేయడం వల్ల వాళ్ళు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్గా పిలువబడుతున్నారు యుఎస్లో. సో అది ఏమని సజెస్ట్ చేస్తుందంటే వాళ్ళు ఈ పని కేవలం నిరాశతో కానీ లేదంటే తప్పుద్రోవ పట్టిస్తున్నారు ఎవరో అనే విధంగా మనకి సిచ్యువేషన్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్, ఇనీషియల్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద కరెంట్ ఇన్సిడెంట్ ఆల్సో బేర్ ద టెల్టేల్ సైన్స్ ఆఫ్ వాట్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ ఇన్ ద పాస్ట్ అబౌట్ సచ్ కేసెస్.
ఓకే, ఇనీషియల్ రిపోర్ట్స్ అంటే కొన్ని ప్రాథమిక నివేదికలు ఏమని చెప్తున్నాయి ప్రస్తుతం ఈ సంఘటన గురించి. టెల్ టేల్ సైన్స్ అంటే ప్రతి విషయం పోసగుచ్చినట్టుగా, టెల్ టేల్ సైన్స్ అంటాం. పోసగుచ్చినట్లుగా ఏమేం జరిగిందో క్లియర్గా ఎక్కడ కూడా దాచకుండా చెప్పడాన్ని యూ కాల్ ఇట్ as టెల్ టేల్. జనరల్గా చిన్నపిల్లలు చెప్పేస్తుంటారు, వాళ్ళకి ఇది చెప్పాలి ఇది చెప్పకూడదని తెలియదు. వాళ్ళు ఏదైతే చూస్తారో ఏదైతే వింటారో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అప్పచెప్పే ప్రయత్నం చేస్తారు. అప్పుడు మనం టెల్ టేల్ అనే వర్డ్ని వాడతాం. సో ఎక్కడ పోసగుచ్చినట్లుగానే అనే మీనింగ్. టెల్ టేల్ సైన్స్ ఆఫ్ వాట్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ ఇన్ ద పాస్ట్ అబౌట్ సచ్ కేస్. అటువంటి కేసెస్లో అంతకుముందు ఎలాంటి సైన్స్ ఎలా రిపోర్ట్ చేయబడ్డాయి అనే విషయాన్ని ఒకసారి చూడొచ్చు. ద మెజారిటీ ఆఫ్ ద ఎయిర్ ప్యాసింజర్స్ వేర్ మెన్ ఫ్రమ్ పంజాబ్ అంట. అయితే ఆ ప్యాసింజర్స్లో మెజారిటీ వాళ్ళు ఎక్కడ ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? మెన్. ఎస్పెషల్లీ వాళ్ళందరూ పురుషులే. పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, గుజరాత్కి చెందిన వాళ్ళే. అబౌట్ ఏ డజన్ వేర్ అన్అకంపెనీడ్ మైనర్స్. మైనర్స్ అంటే లెస్ దాన్ 18 years. వాళ్ళకి ఎవరు కూడా తోడు లేరు. ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు దగ్గర దగ్గర. సో వారికి ఎవరు తోడు లేరు అంటే వాళ్ళందరూ సోలో ఇండివిజువల్స్. ఇమీడియట్ రీజన్స్ ఫర్ సచ్ migrations have been cited by some 6 as alleged religious persecution while others cited the distress in the farming. అయితే ఇంత మైగ్రేషన్స్ అవడానికి కారణం ఏంటి, తక్షణ రీజన్స్ ఏంటి అని వాకప్ చేస్తే వాళ్ళకి దొరికింది ఏంటంటే సైటెడ్ బై. సో వాళ్ళు ఏమని చెప్పారంటే, ఇండికేట్ చేశారంట. సైట్ చేయడం అంటే ఏంటమ్మా? సో దే ఆర్ షోయింగ్, పాయింటింగ్ అవుట్. ఏమని పాయింట్అవుట్ చేశారు? కొంతమంది సిక్కులు ఇది రీజన్ అని చెప్తున్నారు. ఏంటా రీజన్? రిలీజియస్ పర్సిక్యూషన్. సో మతపరమైనటువంటి ఇబ్బంది. ఓకే, పర్సిక్యూషన్ అంటే హెరాస్మెంట్. కంటిన్యూస్గా మనల్ని ఇబ్బంది పెడుతూ హెరాస్ చేయడాన్ని యూ కాల్ ఇట్ as పర్సిక్యూషన్. మతపరమైనటువంటి హింస, రైట్? కంటిన్యూస్ హెరాస్మెంట్. వైల్ అదర్స్, సిక్కులు కాకుండా మిగతా వాళ్ళు ఏమని చెప్తున్నారంట? రీజన్ సైటెడ్. సో వాట్ దే హ్యావ్ సైటెడ్? డిస్ట్రెస్ ఇన్ ఫార్మింగ్. సో వ్యవసాయంలో సంక్షోభం తలెత్తడం వల్ల. ఓకే, ఫార్మింగ్లో సంక్షోభం తలెత్తడం వల్ల. ఓకే, బాధలు. డిస్ట్రెస్ అంటే అక్కడ సంక్షోభం, క్రైసిస్, అదంతా సేమ్. రిగార్డ్లెస్ ఆఫ్ ద రీజన్స్. అయితే రీజన్స్ ఏమైనా కావచ్చు. ఇట్ ఈస్ టైమ్ ద ఇండియన్ గవర్నమెంట్ పెయిడ్ అటెన్షన్ టు ద ట్రాఫికింగ్ ర్యాకెట్ దట్ అపియర్స్ టు బి వైడ్ స్ప్రెడ్ ఎస్పెషలీ అక్రాస్ పార్ట్స్ ఆఫ్ రూరల్ పంజాబ్ అండ్ హర్యానా వేర్ గలిబుల్ పీపుల్ ఫాల్ ప్రే టు టాల్ ప్రామిసెస్ ఆఫ్ ఎ బెటర్ ఫ్యూచర్ ఇన్ ద యుఎస్. అయితే కారణాలు ఏమైనా కావచ్చు, రిగార్డ్లెస్ ఆఫ్ ద రీజన్స్ అంటున్నాడు. కారణాలతో సంబంధం లేదు, ఏ కారణమైనా అయ్యుండొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఇట్ ఈస్ టైం అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడైనా ప్రభుత్వం మేల్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పేటప్పుడు ఇట్ ఈస్ టైం వాడతాం. ఎప్పుడైనా ఇట్ ఈస్ టైంతో మనం స్టార్ట్ చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటమ్మా? ఇప్పటికీ మించిపోయింది లేదు, ఇప్పటికైనా అలర్ట్ అవ్వండి అని చెప్పేటప్పుడు ఇట్ ఈస్ టైం వాడతాం. సో ఈ ఎక్స్ప్రెషన్ వాడేటప్పుడు మన వర్బ్ ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్లో ఉండాలి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. వీటి మీద ఎర్రర్స్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. ఇట్ ఈస్ టైమ్ ద ఇండియన్ గవర్నమెంట్ షుడ్ పే అని కానీ, విల్ పే ఆర్ పే అని కానీ ఇవ్వచ్చు క్వశ్చన్. సో మీరు పెయిడ్గా మార్చుకోవాలి, ఎందుకంటే పెయిడ్ ఈజ్ ద పాస్ట్ టెన్స్. సరే, ఇది ప్రెజెంట్ టెన్స్ కదా, పాస్ట్ టెన్స్ ఎందుకు అంటే అది యూసేజ్. ఇట్ ఈస్ టైం వచ్చేటప్పుడు మనం వర్బ్ని జనరల్గా పాస్ట్ టెన్స్లో మెన్షన్ చేస్తాం. గవర్నమెంట్ ఖచ్చితంగా దృష్టి సారించాలి అని చెప్తున్నాడు. దేని మీద? ఈ ట్రాఫికింగ్ ర్యాకెట్ మీద. సో అక్రమ రవాణా పైన ఖచ్చితంగా దృష్టి సారించాల్సినటువంటి సమయం అయితే ఆసనమైంది ప్రభుత్వానికి. ఓకే, అది అపియర్స్ టు బి వైడ్ స్ప్రెడ్. మెల్లమెల్లగా దాని యొక్క విస్తృతి, పరిధి అనేది పెరుగుతూ ఉంది. వైడ్ స్ప్రెడ్ అవుతుందంటే బాగా విస్తృతం అవుతుంది. ఎస్పెషలీ ఎక్కడమ్మా? పంజాబ్ అండ్ హర్యానా. రూరల్, అది కూడా రూరల్ పార్ట్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానాలో బాగా వ్యాప్తి చెందుతూ ఉంది. వేర్ గల్లిబుల్ పీపుల్. గల్లిబుల్ అంటే ఏంటి? సో చాలా అమాయకులు అని అర్థం. అంటే వాళ్ళని ఈజీగా మనం మోసం చేయొచ్చు అనే మీనింగ్లో గల్లిబుల్ అనే పదాన్ని వాడతాం. సో దోస్ హూ ఆర్ గల్లిబుల్ దే ఆర్ ప్రోన్ టు. సో వాళ్ళని ఈజీగా మనం మైమర్చి వాళ్ళని ఏం చేయొచ్చు? మోసం చేయొచ్చు. దే ఆర్ కాల్డ్ గల్లిబుల్ పీపుల్. ఫాల్ ప్రే. సో వాళ్ళు ఏమవుతున్నారమ్మా? విక్టిమ్స్ అవుతున్నారు. ఫాల్ ప్రే అంటే వాళ్ళు విక్టిమ్స్ అవుతున్నారు. దేనికి విక్టిమ్స్ అవుతున్నారు? టు టాల్ ప్రామిసెస్. సో పెద్ద పెద్ద వాగ్దానాలు. టాల్ ప్రామిసెస్ అంటే మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది యూఎస్లో అని చెప్పి ఎవరెవరైతే నమ్మించి మోసం చేస్తున్నారో వాళ్ళ మాటలకి వీళ్ళు బలవుతున్నారు అని చెప్తున్నాడు. దేర్ సిచ్యువేషన్ హ్యాస్ బీన్ ఎగ్జాజర్బేటెడ్ బై ద క్రైసిస్ దట్ దే ఫేస్ ఇన్ ఫార్మింగ్ విత్ ప్లమెటింగ్ ఇన్కమ్స్ అండ్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ అండ్ ఫ్రాగ్మెంటెడ్ ఫార్మ్ ల్యాండ్స్. ఓకే, సో వాళ్ళ సిచ్యువేషన్ మరింత దిగజారిపోతుంది. ఎగ్జాజర్బేటెడ్ అంటే ఏంటమ్మా? వర్సన్.
సో మరింత దిగజారిపోవడానికి గల కారణం ఏంటి? సో ద క్రైసిస్ దట్ దే ఫేస్ ఇన్ ఫార్మింగ్. సో వ్యవసాయంలో వారు ఎదుర్కొన్నటువంటి సంక్షోభం కారణంగా పరిస్థితి మరింత దిగజారిపోతుంది. విత్ ప్లమెటింగ్ ఇన్కమ్స్, వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయం బాగా పడిపోతుంది. ప్లమెటింగ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? సో పడిపోతుంది, ఆదాయం అన్నది సరిపోవట్లేదు, ఇట్స్ వెరీ రెడ్యూసింగ్. అండ్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ అండ్ ఫ్రాగ్మెంటెడ్ ఫార్మ్ ల్యాండ్స్. చూసారా, ఎక్స్ప్లాయిటేషన్ బాగా జరుగుతుంది. సో మిగతా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఆ కండిషన్స్. తర్వాత నెక్స్ట్ ఏమంటాడమ్మా? చిన్న భిన్నమైన వ్యవసాయ భూములు. ఓకే, దోపిడీ చేసేస్తున్నారు అతిగా. ఎక్స్ప్లాయిట్ చేయడం అంటే ఏంటమ్మా? అతిగా దోపిడీ చేయబడ్డం. అలానే చిన్న భిన్నమైన, ఫ్రాగ్మెంటెడ్ అంటే చిన్న భిన్నమైన వ్యవసాయ భూములతో వ్యవసాయంలో వారు ఎదుర్కొంటున్న సంక్షోభం కారణంగా తీవ్రమైంది. కార్మిక మార్కెట్లో దోపిడీ చేసే మధ్యవర్తులపై అణచివేత ప్రారంభం మాత్రమే అవుతుంది. సో క్రాక్ డౌన్ అన్నాడు. క్రాక్ డౌన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? సో వారి మీద, ఓకే, వాట్ యూ కాల్ ఇట్? క్రాక్ డౌన్ నౌన్గా వాడాడు కదా. సో అణచివేత అంటాం కదా, అణచివేత. ఎక్స్ప్లాయిటేటివ్ మిడిల్ మెన్, మధ్యవర్తులు, మనల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేసేటువంటి ఈ మిడిల్ మెన్, మధ్యవర్తులను ఉద్దేశించి. ఇన్ ద లేబర్ మార్కెట్ కెన్ ఓన్లీ బీ ద బిగినింగ్, అది కేవలం ప్రారంభం మాత్రమే అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, ప్రారంభం మాత్రమే అవుతుంది. దోపిడీ చేయడం, లేబర్ మార్కెట్, ఓకే, కార్మిక మార్కెట్ అని అంటాం, రైట్. సో మధ్యవర్తులు బాగా ఎక్స్ప్లాయిటేటివ్ నేచర్ వల్ల ఈ లేబర్స్ని బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. దీన్ని నివారించాల్సినటువంటి అవసరం, నిలువరించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. సో గ్లీన్ అనే పదం మనకి కనిపిస్తుంది. గ్లీన్ ఎలా వాడడం చూడండి ఒకసారి. గ్లీన్ ఈజ్ బేసికలీ యూజ్డ్ ఎస్ వర్బ్, అంతేనా? చూడండి, ఫ్రమ్ వాట్ ఐ వాజ్ ఏబుల్ టు గ్లీన్ ద న్యూస్ ఈజ్ నాట్ గుడ్. అంటే నేను గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ స్మాల్ అమౌంట్స్, చిన్న చిన్న అమౌంట్స్లో మనం ఏదైనా గ్యాదర్ చేయడాన్ని అమాస్ అంటాం, అక్యూములేట్ అంటాం, కంపైల్. సో అన్నిటినీ సేకరించడం, చిన్న చిన్న పీసెస్లో ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి సేకరించడాన్ని యూ కాల్ ఇట్ యాస్ గ్లీన్. నెక్స్ట్ ప్రొలిఫిక్. ప్రొలిఫిక్ రైటర్, యాడ్జెక్టివ్. ప్రొలిఫిక్ని పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం, అంటే చాలా ఎక్కువ సంఖ్యలో అని చెప్పడం. సంథింగ్ ఈజ్ వెరీ ప్లెంటీ, చాలా ఎక్కువ సంఖ్యలో. అబండెంట్ అని చెప్పచ్చు, ప్లెంటీఫుల్ అని చెప్పచ్చు. చూడండి, కోపియస్, రైట్. లగ్జూరియంట్, జనరల్గా లగ్జూరియంట్ అంటే ప్లెంటీ ఇన్ నెంబర్. లగ్జూరియస్ అనే పదం ఉంది, లగ్జూరియంట్ అనే పదం ఉంది. సో లగ్జూరియంట్ అంటే విచ్ ఇస్ ప్లెంటీ ఇన్ నెంబర్, లగ్జూరియస్ అంటే చాలా రిచ్, ఓకే, పాష్. హీ వాజ్ ప్రాబబ్లీ ద మోస్ట్ ప్రొలిఫిక్ సాంగ్ రైటర్ ఆఫ్ దిస్ జనరేషన్. అంటే ఎక్కువ సాంగ్స్ని ప్రొడ్యూస్ చేయడం, ప్రొడ్యూసింగ్ ఎ గ్రేట్ నెంబర్ ఆఫ్ ఆర్ అమౌంట్ ఆఫ్ సంథింగ్, చాలా ఎక్కువ సంఖ్యలో దేనైనా మీరు ప్రొడ్యూస్ చేయడం, దాన్నే మనం ప్రొలిఫిక్ అనే యాడ్జెక్టివ్తో వాడతాం. తర్వాత ఇంపాస్. ఇంపాస్ అనేది నౌన్. ఇంపాస్ అంటే డెడ్ లాక్ అంటాం కదా, అంటే ప్రతిష్టంభన. సో యు ఆర్ అనేబుల్ టు మూవ్, ముందుకి వెనక్కి మీరు వెళ్ళలేకపోతున్నారు. ముందు వెళ్దామన్నా నుయ్యి ఉంది, వెనక్కి వెళ్తే గొయ్యి అంటారు చూసారా, ముందు నుయ్యి వెనక్కి గొయ్యి. సో యూ కెనాట్ మూవ్ యువర్ సెల్ఫ్, మీరు అక్కడ కంప్లీట్గా బ్లాక్ అయిపోవడం, దట్ ఈస్ కాల్డ్ స్టేల్మేట్ ఆర్ డెడ్ లాక్, ఎటు కదలలేని పరిస్థితి. ఓకే, సిచ్యువేషన్ విచ్ ప్రోగ్రెస్ ఇస్ ఇంపాసిబుల్. ప్రోగ్రెస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో సంభవం కాదు, ఎస్పెషలీ బికాస్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ కెనాట్ అగ్రీ. సో అగ్రీ కాకపోవడం వల్ల మీరు ఎటువంటి మూవ్మెంట్కి, ప్రోగ్రెస్కి వెళ్ళలేకపోవడం. ఓకే, దట్ ఈస్ ఇంపాస్. తర్వాత ఫోస్టర్. ఫోస్టర్ ఈస్ వర్బ్. ఫోస్టర్ అన్నా, నర్చర్ అన్నా, స్టిమ్యులేట్ అన్నా, ప్రమోట్ అన్నా సేమ్. పెంపొందించడం అంటాం, పెంపొందించడం, దట్ ఈస్ ఫాస్టర్. ఓకే, దేన్నైనా మీరు పెంపొందించడం, ఎంకరేజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సంథింగ్. ద టీచర్స్ టాస్క్ ఇస్ టు ఫోస్టర్ లెర్నింగ్. నేర్చుకునేదాన్ని మరింత పెంపొందించేలా చేయడమే టీచర్ యొక్క కర్తవ్యం, అతని బాధ్యత అని చెప్పచ్చు కదా. సో దట్ ఈజ్ యువర్ ఫోస్టర్ అమ్మ. సో వీటి సినానిమ్స్ని జాగ్రత్తగా మీరు గమనిస్తుండండి. స్టిమ్యులేట్ అన్న, నర్చర్, ప్రమోట్ చాలా దగ్గరగా ఉండే వర్డ్స్. నెక్స్ట్ వాటరీ. వాటరీ ఈజ్ అ కామన్ నౌన్. వాటరీ అంటే సపోర్టర్. సపోర్టర్ అని కానీ, బిలీవర్ అని కానీ, డిసైపుల్ అని కానీ, అంటే ఫాలోవర్, డివోటీ, ఫాలోవర్, ఎథరెంట్, అంటే ఆ పర్టికులర్ వ్యక్తిని కానీ సిద్ధాంతాన్ని కానీ ఫాలో అయ్యే వ్యక్తిని మనం వాటరీ అంటాం. ఏ డివోటెడ్ ఫాలోవర్, ఎథరెంట్ ఆర్ అడ్వకేట్ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్. ఒక మనిషిని ఫాలో అవ్వచ్చు, లేదంటే ఒక సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే వ్యక్తిని మనం వాటరీ అంటాం. అ పర్సన్ హూ స్ట్రాంగ్లీ
సపోర్ట్స్, దేన్నైనా సపోర్ట్ చేయడం, అది కాజ్, ఒక కాజ్ని కానీ పర్సన్ని కానీ స్ట్రాంగ్గా సపోర్ట్ చేసే వ్యక్తిని మనం వాటగి అంటాం. తర్వాత శాంక్షన్. శాంక్షన్ ఇది చాలాసార్లు మనం చెప్పుకున్నాం, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. శాంక్షన్ అనేది మనకి రెండు విధాలుగా వాడచ్చు. ఒకటి అప్రూవల్ అనే మీనింగ్ వస్తుంది, రెండోది ఆంక్షలు, రెస్ట్రిక్షన్స్ అనే మీనింగ్లో కూడా మనం వాడతాం. సో శాంక్షన్స్ విధించడం అంటే దేర్ ఆర్ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ ఆన్ ట్రేడ్, ఎస్పెషల్లీ ఈ వ్యాపారం వాణిజ్యాల్లో ఒక దేశం వేరే దేశంతో చేసుకుంటున్నటువంటి ఈ ట్రేడ్ వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉంటాయో, సో అక్కడ వాటి మీద రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం, పెనాల్టీ అనొచ్చు, పనిష్మెంట్ అనొచ్చు, ప్రొహిబిషన్ అనొచ్చు, ఎంబార్గో అనొచ్చు. సో ఎ థ్రెటెండ్ పెనాల్టీ ఫర్ డిజోబోయింగ్ ఎ లా ఆర్ రూల్, థ్రెటెండ్ పెనాల్టీ. ఓకే, ఏదైనా ఒక లాని ఉల్లంఘించారు, ఒక చట్టాన్ని వాళ్ళు డిజోబే చేశారనే నెపంతో వారితో ఆంక్షలు పెట్టి వారు అదొక పెనాల్టీలానే, అంతే కదా. సో ట్రేడ్ని మీరు ఆపేస్తున్నారు, సో కొంత కాలం వరకు మీరు ట్రేడ్ని ఆపేయడం. ఓకే, రేంజ్ ఆఫ్ శాంక్షన్స్ ఎయిమ్డ్ ఎట్ డిటరింగ్ ఇన్సైడర్ అబ్యూస్, రిస్ట్రిక్షన్స్, పనిష్మెంట్. ఎఫర్మేషన్, ఇది నౌన్. ఇందులో ఫర్మ్ అని చూసారా, ఫర్మ్ అంటే స్ట్రాంగ్. ఓకే, ఎఫర్మేషన్ అంటే మీరు చాలా స్ట్రాంగ్గా దేనైనా డిక్లేర్ చేయడం, స్ట్రాంగ్గా దేనైనా మీరు బలంగా చెప్పడం. ఓకే, అసర్షన్ అనొచ్చు, డిక్లరేషన్ అనొచ్చు, ప్రొనౌన్స్మెంట్ అనొచ్చు, ఇవన్నీ కూడా నౌన్స్. డిక్లరేషన్ అంటే ఒక స్టేట్మెంట్ని బలంగా దాని అంటే సో వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు సే ఏ స్టేట్మెంట్ వెరీ స్ట్రాంగ్లీ, కన్విక్షన్తో చెప్పడం. ద రిపోర్ట్స్ ఆర్ అన్ ఎఫర్మేషన్ దట్ ద స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్. సో అదొక స్ట్రాంగ్ సైన్, స్ట్రాంగ్ స్టేట్మెంట్ అనే మీనింగ్ వస్తుంది. స్టేట్మెంట్ ఆర్ సైన్ దట్ సంథింగ్ ఈజ్ ట్రూ, దట్ ఈస్ ఎఫర్మేషన్. తర్వాత బాన్ హోమీ, ఇది నౌన్ అమ్మ. బాన్ హోమీ అంటే మంచి రిలేషన్. బాన్ హోమీ అంటే ఒక ఫ్రెండ్లీ రిలేషన్, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్. ఓకే, ఫ్రెండ్షిప్. ఎమియబిలిటీ అనొచ్చు, ఎఫెబిలిటీ అనొచ్చు. ఎఫెబుల్ యాడ్జెక్టివ్, ఎమియబుల్ ఇది కూడా యాడ్జెక్టివ్. ఎమియబుల్ అంటే ఫ్రెండ్లీ, ఎఫెబుల్ అన్న ఫ్రెండ్లీ. ఇది నౌను, అది యాడ్జెక్టివ్, అంతే డిఫరెన్స్. దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ చీర్ఫుల్ బోన్హోమీ అమాంగ్స్ట్ ద పీపుల్ ఆన్ ది ట్రిప్. సో వారందరి మధ్య ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం, స్నేహపూర్వకమైనటువంటి బంధం అని చెప్పచ్చు. బాన్ హోమీ. బాన్ ఈజ్ హ్యాపీ. జనరల్గా బాన్ అన్నది హ్యాపీనెస్ని ఇండికేట్ చేసే ఒక రూట్ వర్డ్. బాన్, బాన్ ఎపటైట్ అంటారు, బాన్ వయాజ్ అంటారు, హ్యాపీ జర్నీ. ఓకే, హ్యాపీ ఈటింగ్ అని అంటుంటారు. బాన్ ఈజ్ హ్యాపీ. బాన్ ఫైర్, బాన్ ఫైర్, ఇవన్నీ బానాఫైడ్. ఓకే, సంథింగ్ ఈజ్ హ్యాపీ ఆర్ యూ కెన్ కాల్ ఆథరైజ్డ్ అనే పేరు కూడా వస్తుంది, ఆథరైజ్డ్, బానాఫైడ్. సో ఫ్రెండ్లీనెస్ అండ్ హ్యాపీనెస్, చూసారా మీనింగ్, దట్ ఈస్ బాన్ హోమీ, ఫ్రెండ్లీనెస్. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ టుడేస్ అసైన్మెంట్. ఈరోజు అసైన్మెంట్ ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి అమ్మా, దీని అందరూ దయచేసి సాల్వ్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో దయచేసి దీన్ని మెన్షన్ చేయండి. ఇది మన క్వశ్చన్. ది యూనియన్ హోమ్ మినిస్ట్రీ అండ్ the Assam government is expected to sign a memoranda of settlement in the pro-talks faction of the United Liberation Front of Assam, ULFA, on Friday, a ministry official said on Thursday. ఓకే, ఇందులో ఎక్కడెక్కడ ఎర్రర్స్ మీకు కనిపించాయో ఇమీడియట్గా మీరు గుర్తించగలుగుతున్నారా లేదా? సో వాటి యొక్క మీకు ఏం కనిపిస్తే అవి కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు సాటర్డే కదా, యా వీకెండ్. సో టుమారో వీ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ ఎడిటోరియల్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మీకు సజెషన్స్ ఏమైనా ఉంటే వాటిని మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, స్టే ట్యూన్ టు ఐఏసీ. వీడియోని ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.